అసలే వర్షాకాలం, పైగా వర్షం పడితే చాలు పవర్ కట్ అయిపోతుంది. ఈ విధంగా పవర్ కట్ అయినప్పుడు మనకి మార్నింగ్ టైంలో టిఫిన్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. టిఫిన్ చేసే టైంలో మనకి చట్నీ మిక్సీ పడదామని అనుకునే లోపు పవర్ కట్ అయిపోతుంది. ఇటువంటి సమయంలో మనకి ఏం చేయాలో అర్థం కాదు కదా. కాబట్టి మనం ఈ విధంగా అయితే చట్నీ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసి పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి. మరి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నాను. మనకి ఈ చట్నీకి ముఖ్యంగా కావాల్సినవి పల్లీలండి. పల్లీలని చక్కగా దోరగా వేయించుకోవాలి. నేనైతే మీకు చూపించడం కోసం అయితే పల్లీలని ఈ విధంగా వేయిస్తున్నాను. కానీ నేను ఎప్పుడైనా సరే పల్లీలని ముందుగానే వేయించేసి పెట్టుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మనకి మార్నింగ్ టైంలో ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. చాలా త్వరగా ఇలాంటివి కొన్ని చేసి పెట్టుకోవడం వల్ల మన పనులు అనేవి సులువుగా అయిపోతాయి. పల్లీలను అయితే నేను ముందుగా వేయించేసి పెట్టుకున్నాను. తర్వాత ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇక్కడ ఒక 10 వరకు ఎండుమిర్చిని ఈ విధంగా తొడిమెలు తీసేసి వేయించుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరి మాడిపోకూడదండి. మాడిపోతే చట్నీ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇవి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వేయించేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే నేనైతే పల్లీల్ని ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి 1 కప్పు తీసుకున్నాను. అలాగే పుట్నాల పప్పు తీసుకున్నానండి. పుట్నాల పప్పు కూడా 1 కప్పు తీసుకున్నాను. మనం పల్లీలు ఎన్ని వేసుకుంటామో పుట్నాలు కూడా అన్నీ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను సాల్ట్ తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే 1 స్పూనున్నర జీలకర్ర తీసుకున్నాను. 1 రెమ్మ చింతపండు తీసుకున్నాను. అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు వీటిని అయితే నేను ఇలా వేయించుకున్నాను. ఈ విధంగా విరిగితే మనకి పర్ఫెక్ట్గా వేగినట్లే. ఇవి కూడా నేను ఒక 10 వరకు తీసుకున్నాను. ఇప్పుడు మనం చట్నీ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇందులో మనం ఎండుమిర్చి వేసుకుందాము. ఈ ఎండుమిర్చితో ఈ విధంగా చట్నీ చేసుకోవడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చింతపండు, జీలకర్ర కూడా ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకి ఉప్పు తక్కువైతే తర్వాత అయినా కలుపుకోవచ్చు. కాబట్టి నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు మాత్రమే వేశాను. వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత మనం ఇందులో పల్లీలు వేసుకుందాము. పల్లీలను అయితే నేను ఇక్కడ ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాను. వీటిని చక్కగా వేయించి ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకుని వేసుకున్నాను. అలాగే పుట్నాలు కూడా వేసేసుకుంటున్నాను. మనకి ఒకేసారి అంతా అవదు కాబట్టి కొంచెం మాత్రమే వేశాను. తర్వాత మనం మిగిలింది మిక్సీ పట్టుకుందాము. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. పల్లీలు వేసాం కాబట్టి ఈ విధంగానే కొంచెం ముద్దలు ముద్దలుగా అవుతుంది. ఇది మరి ఎక్కువగా పట్టుకోకూడదు, ఇంకా గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం రఫ్గా పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. ఇంకా మిగిలింది కూడా ఇలా వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి మనం పౌడర్ పట్టేసుకుందాము. ఇలా పౌడర్ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కలిపి మనం ఒక బౌల్లోకి అయితే వేసి బాగా కలిపేసుకుందాము. మొత్తం అంతా కూడా ఒకే బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ పట్టుకోవడం వల్ల వేడి అనేది ఉంటుంది కదా, ఆ వేడితో ఎప్పుడు కూడా జార్లో వేసుకోకూడదండి. ఇలా వేసుకున్నట్లయితే మనకి పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదు. కాబట్టి ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా శుభ్రంగా పొడిగా ఉన్న డబ్బాలో ఈ పౌడర్ని ఇందులో వేసేసుకుని ఇలా వేసి పెట్టుకోవడం వల్ల ఈ పౌడర్ మనకి చాలా రోజులు నిల్వ అయితే ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు చట్నీల్లోకి ఈజీగా కలిపేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా జార్లో అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా మనకి గాజు జార్లో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ డబ్బాలో వేసుకున్నాను. ఇప్పుడు మనకి చట్నీ ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం పౌడర్ అయితే ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనం కలిపినప్పుడు పలుచగానే ఉంటుందండి. తర్వాత కాసేపటికి ఇది బాగా చిక్కగా తయారైపోతుంది. చూసారు కదా, నేనైతే ముందు పలుచగా కలిపాను. ఇది ఒక 5 నిమిషాలకి ఈ విధంగా చిక్కగా తయారైపోయింది. మనం ఇంకొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. ఇందులో మనకి పోపు పెట్టుకున్నా బాగుంటుంది, పెట్టుకోకపోయినా కూడా ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. చూసారా, ఈ విధంగా కలుపుకోవడం వల్ల చట్నీ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా,
చట్నీ మనకి టైం లేకపోయినా అలాగే చేసే ఓపిక లేకపోయినా మనం ఈ విధంగా ప్రీమిక్స్ పౌడర్ అయితే తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడంటే అప్పుడు చట్నీ అయితే ఈజీగా కలిపేసుకోవచ్చు. మరి వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇదిగోండి, నేను ఇక్కడ కొంచెం పోపు అయితే మీకోసం వేసి చూపిస్తున్నాను. కానీ పోపు వేసుకోకపోయినా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఇలా కలిపేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఈ విధంగా చట్నీ తయారు చేసుకుంటే ఇది దోశల్లోకి అలాగే గారెల్లోకి అలాగే ఇడ్లీలోకి ఎందులోకైనా సరే ఏ టిఫిన్ అయినా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ దోశలోకి ఇది సర్వ్ చేస్తున్నాను. దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా చట్నీ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడే పని కూడా లేదండి. పవర్ కట్ అయిందని కూడా మనకు బాధపడక్కర్లేదు. వీడియో కనుక నచ్చినట్లయితే సుగుణ వంటిల్లు ఫాలో అయిపోండి.